ధ్యానం చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. ఆదికాండము. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా, చాలండి. ఇక్కడ రాయబడిన లేఖనాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడే మాట్లాడుతున్న మాటలు, పరలోకపు తండ్రి అబ్రహామును గురించి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ రాయబడినాయి. ఈ ఆదికాండము 18వ అధ్యాయం 18వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడను. ఆమేన్. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహాము గొప్ప జనమగుతారు, గొప్ప జనమగును. అబ్రహాము మూలముగా భూమి యొక్క సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాల్ని, అబ్రహాము పట్ల, అబ్రహాము జీవితం పట్ల దేవునికి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశాలను ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాము గొప్ప జనమగుతాడు. ఆమేన్. అబ్రహాము ద్వారా సకల జనులు ఆశీర్వదించబడతారు. ఏం చేయబడతారు? అబ్రహాము ఆశీర్వదించబడటం కాదు, అబ్రహాము ద్వారా సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఇది దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. ఎందుకు దేవుడు ఒక అబ్రహాముని గొప్ప జనాంగంగా చేయటానికి ఆయన పూనుకున్నాడు? ఎందుకు ఆయన పూనుకున్నాడు? అబ్రహాము ద్వారా సమస్తమైనటువంటి జనములను ఆయన ఆశీర్వదించటానికి కారణమేంటి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనాలి. ఏమనాలి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనాలి. కానీ అబ్రహాముతో దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? అబ్రహామును గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అబ్రహామా, నువ్వు అనేకమైన జనమగుతావు. ఇదిగో సమస్త జనులు, భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఎవరి ద్వారా ఆశీర్వదించబడతారు? ఎవరు ఆశీర్వదించబడతారు అంటే భూమి మీద సమస్త జనులు. ఎవరి ద్వారా అంటే అబ్రహాము ద్వారా. చెప్పండి, అబ్రహాము ద్వారా. ఎందుకు అబ్రహాము ద్వారా సమస్త జనులను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు? అబ్రహాములో ఏం చూశాడు? అబ్రహాముని గొప్ప జనాంగంగా చేయటానికి కారణం ఏంటి? ఆయనలో ప్రభు ఏం చూశాడు? అబ్రహాములో ఏం చూశాడు? ఈ రోజున నీవు, నేను, మనమందరం కూడా ఆశీర్వదించబడిన జనులుగా ఉండాలి. ఆమేన్. మనము, మన కుటుంబము, మన సంతతి ఏమవ్వాలో తెలుసా? గొప్ప జనాంగం అవ్వాలి. ఆమేన్. మరి మనం అవుతున్నామా? ఎందుకు అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం? క్రొత్త నిబంధన చెప్తుంది అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనము కూడా ఆ ఆశీర్వాదాలు పొందుతాం. ఆమేన్. ఎవరి ద్వారా? ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. మరి ఈ రోజున క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న మనం ఎందుకు ఆశీర్వదించబడట్లా?
ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడవలసిన మనం ఎందుకు ఆశీర్వదించబడట్లా? ఎందుకు గొప్ప జనాంగంగా మార్చబడట్లా? ఎందుకు మార్చబడట్లా? ఇక్కడ అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాము నిశ్చయంగా బలము గల గొప్ప జనమగును. ఏమంటున్నాడండి? బలము గల గొప్ప జనమగును. బలహీనులు కాదు, మళ్ళీ బలహీనులు కాదు, బలము కలిగిన గొప్ప జనం. ఏమంటున్నాడండి? బలము గల గొప్ప జనం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇంకేమంటున్నాడు? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి అతని మూలంగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడను. దేవుని ఉన్నతమైన సంకల్పాన్ని చెబుతున్నాడు. దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలను అక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటుని ప్రభు బయలుపరుచుతున్నాడు. మరి ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని క్రొత్త నిబంధన ప్రకారం మనము పొందాలి. ఆమేన్. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా అన్యజనులైన మనం కూడా ఆశీర్వాదాన్ని పొందాలి. మరి మనం ఎందుకు పొందలేకపోతున్నాం? దేవుడు అబ్రహాములో ఏం చూశాడు? అబ్రహాములో ఏమి ఎరిగాడు? దేవుడు ఏమి ఎరిగాడండి? ఏం చూసి అబ్రహాముని అంతగా ఆశీర్వదించాడు? ఒకప్పుడు అన్యజనుడే, విగ్రహారాధకుడే, విగ్రహాలను తయారు చేసుకుని విగ్రహాలకు పూజ చేస్తూ నైవేద్యాలు అర్పిస్తూ విగ్రహములే సమస్తము అనుకుంటూ తన జీవనాన్ని కొనసాగించిన అబ్రహాముని దేవుడు తన సొంత ఊరు నుంచి, స్వజనుల మధ్య నుండి చేస్తున్న విగ్రహారాధన నుండి విడిపించి అబ్రహాముని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఆమేన్. ఏమవుతాడట? గొప్ప జనమగును, బలము కలిగిన గొప్ప జనం. మరి మనం ఎలా ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం బలవంతులుగా ఉన్నామా? శారీరకంగా బలవంతులుగా ఉన్నామా? ఆధ్యాత్మిక జీవితంలో బలవంతులుగా ఉన్నామా? విశ్వాస జీవితంలో బలవంతులుగా ఉన్నామా? పరిశుద్ధతలో బలవంతులుగా ఉన్నామా? మన జీవితంలో ఎటు చూసిన బలహీనులమే. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నిశ్చయముగా నిన్ను బలమైన గొప్ప జనాంగముగా చేసేదను. ఆమేన్. బలమైన గొప్ప జనం. ఎందుకు దేవుడు అబ్రహాముని అంతగా ఆశీర్వదించాడా? ఈ రోజున మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, నిత్యము ఆరాధనలో పాల్గొంటున్నాం, నిత్యము ఆయన్ని స్తుతించినట్టుగానే కనపడుతున్నాం, ప్రతి ప్రార్థనలో ఉంటున్నాం, దేవుని మందిరంలో పరిచర్య చేసేవారిగానే ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ప్రతి ఆరాధనలో కూడా మనము ఉంటున్నాం కదా. మరి ఎందుకు మనం ఆశీర్వదించబడట్లా? ఎందుకు ఆశీర్వదించబడట్లా? దేవుడేమైనా అన్యాయస్తుడా? వాగ్దానం చేసిన వాడు తన వాగ్దానాలను ఏమన్నా మర్చిపోయేవాడా? కాదే. మరి ఎందుకు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఆశీర్వాదం లేకపోవటానికి కారణం ఏంటి? గొప్ప జనంగా మనం ఉండలేకపోవటానికి కారణం ఏంటి? బలమైన జనాంగంగా ఉండలేకపోవటానికి కారణం ఏంటి? దేవుడు ఎందుకు అబ్రహాముని ఇంతగా ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడంటే, ఎందుకు అబ్రహాముని ఇంతగా ఆశీర్వదించటానికి రూపకల్పన చేశాడు అంటే, ఆయనలో అబ్రహాములో దేవుడు కొన్నిటిని చూశాడు. ఆమేన్. కింద వచనంలో అంటాడు, అబ్రహాముని గురించి ప్రభు మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? 19వ వచనం, ఎట్లనగా యెహోవా యెహోవా అబ్రహామును
గురించి చెప్పినది అబ్రహామును గురించి చెప్పినది. అతనికి కలుగ అమ్మమ్మ ఎవరో చెప్పేది ఇది? ఎవరు చెప్పేది? యెహోవా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఆమేన్. దేవుడు ఊరికినే ఒక వ్యక్తిని ఆశీర్వదించడండి. దేవుడు ఒక వ్యక్తిని ఊరికినే ఒక బలమైన జనాంగంగా చేయడు. దేవుడు మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. మన స్వభావాన్ని ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన తపనను ఎరిగిన దేవుడు, మన క్రియలను ఎరిగిన దేవుడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు. మనము భవిష్యత్తులో ఎలా ఉంటామో, మన పరిస్థితులు ఎలా ఉంటాయో, మన ఆలోచన సరళి ఎలా ఉంటుందో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆయన ముందుగానే ఎరిగినవాడు. ఎందుకంటే మన దినములు ఒక్కటి కూడా అవ్వకముందలే మన జీవిత దినాలలో ఒక్కటైనను జరగకముందే ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ఆమేన్. మన ఆరంభం తెలుసు, మన ముగింపు తెలుసు ఆయనకే. మన ఆరంభం తెలుసు, మన ముగింపు తెలుసు. ఆరంభమును ముగింపును ఎరిగిన దేవుడు ఈ మధ్య కాలంలో మన ప్రవర్తన ఎలా ఉంటుందో, మన ఆలోచన సరళి ఎలా ఉంటుందో, మన క్రియలు ఎలా ఉంటాయో సమస్తాన్ని ప్రభు ఎరిగినవాడ. అబ్రహాముని ఎరిగాడట. ఏమని ఎరిగాడో తెలుసా? అబ్రహాముని ఏమని ఎరిగాడో తెలుసా? అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి. అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? నీతి న్యాయములు జరిగించుచు అతనికి కలుగు చేయనట్లు తన తరువాత పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఆమేన్. దేవుడే చెప్తున్నాడండి అబ్రహామును గురించి. ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడో తెలుసా? నేను అబ్రహాముని ఎరిగాను. ఏమని ఎరిగానయ్య అంటే ఆయన చెప్తున్న మాట, తన పిల్లలను ఏమంటున్నాడు? తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు. ఏం జరిగించుచు? తన పిల్లలు, తన ఇంటి వారందరూ కూడా నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లుగా. ఎలాగా? తన ఇంటి వారికి అంటే తన భార్యకి, తన పిల్లలకు, తన రక్త సంబంధికులకు ఆయన ఏం ఆజ్ఞాపించాడో తెలుసా? నీతి న్యాయములు జరిగించుటకు, యెహోవా మార్గంలో నడుచుటకు ఆయన వారికి ఆజ్ఞాపించాడట. ఏం చేశాడండి? ఆజ్ఞాపించాడట. ఆజ్ఞాపించినట్లుగా దేవుడు అబ్రహాముని ఎరిగాడు. ఇప్పుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. చూసిన దేవుడు మనం మన పిల్లలతో ఏం ముచ్చటిస్తున్నామో, మన ఇంటి వారితో ఏం ముచ్చటిస్తున్నామో, దేవుని గురించి ఏం బోధిస్తున్నామో, మన పిల్లలను ఏ మార్గంలో నడిపిస్తున్నామో దేవుడు చూస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా? మనం మాత్రమే బైబిల్ పట్టుకుని సంఖ్యలో పెట్టుకుని చక్కగా మందిరానికి వచ్చేస్తాం. అయ్యారే నేను ప్రార్థనకు వచ్చానా లేదా? మా ఇంటికాడ వాళ్ళ గురించి మీకెందుకండి బాబు, నా గురించి చెప్పండి, నా భక్తి గురించి చెప్పండి అంటాం.
నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు గొప్ప జనాంగం అవ్వాలంటే, భూమి మీద బలమైన జనాంగంగా మీరు ఉండాలి అంటే, నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వాదించబడాలంటే నిన్ను గురించి ప్రభు ఎరగాలి. ఏమని ఎరగాలో తెలుసా? నీవు నీ ఇంటి వారికి, నీ పిల్లలకు నీతి న్యాయములు జరిగించేటట్లుగా. ఎలాగా? నీతి న్యాయములు జరిగించాలి రబ్బాయి. దేవుని మార్గాల్లో మీరు నడవాలి అని ఆజ్ఞాపించాలట. ఏం చేయాలి? మరి నువ్వు ఆజ్ఞాపించావా? ఎప్పుడైనా ఒక కుటుంబ యజమానుడిగా, ఒక కుటుంబ యజమానురాలుగా ఈ ప్రశ్న నిన్నే అడుగుతున్నా. నువ్వెప్పుడైనా నీ పిల్లలను, నీ ఇంటి వారిని, అరే నువ్వు నీతి నియమాల్లో నువ్వు నడవాలి, ఇదిగో దేవుని మార్గాల్లో మీరు నడవాలి అని ఆజ్ఞాపించారా? రే, మీరు కాన్వెంట్కి వెళ్ళాలరా, మీరు హాస్టల్లో ఉండాలరా, మీరు హై స్కూల్కి వెళ్ళాలరా అని బోధిస్తావే కానీ దేవుని మార్గాలు ఎప్పుడైనా బోధించావా? ఎప్పుడైనా ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుని మార్గాలను గురించి, ఆయన మార్గాలను గురించి వారికి ఆజ్ఞాపించావా? అరే నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి, ఉదయాన్నే లేచి బైబిల్ చదువు. నువ్వు చదువుతుండగా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నేను చూడాలి, చూస్తేనే నీకు టిఫిన్ పెడతా, చూస్తేనే నీకు ఏవైనా వనరులు ఇస్తాను అని ఎప్పుడైనా ఆజ్ఞాపించావా? కమెంట్ చేసావా? చెప్పండి. తల్లిదండ్రులుగా మనం అలా చేసామా? భక్తిపరులు మనం ఎవరమే? మందిరంలో భక్తిపరులమండి, భక్తిపరులమి. దేవుడు మనల్ని ఎరిగి చేస్తాడు ఏ పనైనా. ఆమెన్ చెప్పండి. మన అంతరంగాన్ని ఎరిగి దేవుడు క్రియ చేస్తాడండి. అంతరంగాన్ని ఎరిగి క్రియ చేస్తాడు. మనము ఎంత భక్తి కలిగి ఉన్నామో, మనం దేవునితో ఎంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నామో, అదే సంబంధం నీవు, నీ పిల్లలు, నీ ఇంటి వారందరూ కలిగి ఉండాలని నీవు ఇంటి వారందరికీ ఆజ్ఞాపించేవాడుగా ఉండాలి. ఆమెన్ చెప్పండి. అబ్రహాములో ఏమి ఎరిగాడయ్య అంటే అతడు ఆజ్ఞాపించాడట. ఇంటి వారందరికీ ఆజ్ఞాపించాడట. ఏం చేశాడు చెప్పండి? ఇంటి వారందరికీ ఆజ్ఞాపించాడు. తన కొడుక్కి చెప్పాడు, దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి నాయన. నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? నీతి న్యాయములు జరిగించాలి. నీతి న్యాయములు నీకు ఊపిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? నీతి న్యాయములు నీకు ఊపిరి అయి ఉండాలి. నువ్వేం నేర్పిస్తావో తెలుసా? మోసం చేయటం నేర్పిస్తావు. నువ్వేం నేర్పిస్తావో తెలుసా? అబద్ధాలు ఆడటం నేర్పిస్తావు. నువ్వేం నేర్పిస్తావో తెలుసా? బూతులు నేర్పిస్తావు. నువ్వేం నేర్పిస్తావో తెలుసా? సరసోక్తులు నేర్పిస్తావు. పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా వాడు మాట్లాడుతూ ఉంటే చక్కగా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటావు. ఒరే అని పెద్దోడిని పిలిచినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? భలే పిలుతున్నాడు రా మనవడు, భలే పిలుతుందిరా మా మనవరాలు. ఒరే అన్నప్పుడు ఏం చేయాలి? పెద్దోళ్ళనే మాట్లాడరా, పేట్ మనం ఒకటి వెయ్యాలా వద్దా? కానీ మనం సంకలు కొడతాం. అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు అది చూడలా. తన పిల్లలకు, తన ఇంటి వారికి ఏమని బోధించాడో తెలుసా? ఏమని ఆజ్ఞాపించాడో తెలుసా? మీరు నీతి న్యాయములో జరిగించాలి. ఏం జరిగించాలి? మీ జీవితాల్లో చూసినప్పుడు నీతి న్యాయములు మీకు ఒక ప్రాణంగా ఉండాలి. నీతి న్యాయములు జరిగించేవారుగా ఉండాలి. అంతేకాదు యెహోవా మార్గములను గైకొనేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ సొంత మార్గాలు కాదు, దేవుని మార్గాలు. ఎవరి మార్గాలు? దేవుని మార్గాలు.
నీ పిల్లలకు బోధించవలసింది ఏంటంటే తెలుసా? అరే, నీ మార్గాల్లో కాదురా, నీ ఆలోచన చొప్పున నడవటం కాదు, దేవుని ఆలోచన చొప్పున నడు, దేవుని మార్గాల్లో నడు. అది జీవ మార్గం, అది సత్య మార్గం, అది సరళమైన మార్గం, అది ప్రతిష్ఠిత మార్గం. ఆ మార్గంలో వెళితే నువ్వు బాగుపడతావు. ఆ మార్గంలో నువ్వు వెళితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అని నువ్వు బోధించేవాడుగా ఉండాలి, నువ్వు ఆజ్ఞాపించేవాడుగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులేమో ప్రార్థనకు వస్తారు, పిల్లలేమో సినిమాలు చూస్తూ ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్లో ఆడుతూ ఉంటారు. పిల్లలేమో ఎక్కడో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఎలా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది? ఎలా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది? అబ్రహాము భూమి మీద ఉన్న జనులందరికీ ఆశీర్వాదకరంగా మారటానికి కారణం ఏంటో తెలుసా? అతడు గొప్ప జనాంగంగా మారటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆయనలో ఆజ్ఞాపించే గుణాన్ని ఎరిగాడు. ఆమేన్. ఏమని ఆజ్ఞాపించాడు? తమ ఇంటి వారికి, తమ పిల్లలకు ఏమని ఆజ్ఞాపించాడో తెలుసా? నీతి న్యాయములు మీరు జరిగించాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేస్తాడు. భూమి మీద బలమైన జనాంగంగా మీరు ఉండగలుగుతారు అని అబ్రహాము తన పిల్లలకు, తన ఇంటి వారికి బోధించాడు. ఎవరికి బోధించాడు? ఒక తల్లిగా నువ్వు అలా బోధిస్తున్నావా? ఒక తండ్రిగా బోధిస్తున్నావా? గుండె మీద చేసుకొని చెప్పు. లేవంగానే ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ చదివావా అని ఎప్పుడైనా అడిగారా? మీ పిల్లల్ని అడిగారా? ఎరా ప్రార్థనకు వస్తున్నావా అని ఎప్పుడైనా అడిగారా? నీతి న్యాయములు వారు జరిగించేవారుగా ఉండాలి. ఎక్కడైనా వారి జీవితంలో అవినీతిగా నడుస్తూ ఉంటే, అన్యాయంగా నడుస్తూ ఉంటే, అక్రమమైన మార్గంలో ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? సరిచేసేవాడుగా ఉండాలి. ఎలా ఉండాలి? సరిచేసేవాడుగా ఉండాలి, బంధలించేవాడుగా ఉండాలి, హెచ్చరించేవాడుగా ఉండాలి. అయితే అవసరమైతే బెత్తం వాడేవాడుగా ఉండాలి. ఏం వాడాలి? బెత్తం వాడాలి. మరి నీ జీవితంలో అలా ఉన్నావా? అలా ఉంటేనే యేసుక్రీస్తు ద్వారా ఈ వాగ్దానానికి మనం వారసులం అవుతాం. ప్రభు మనలో కూడా ఆయన కనుగోవాలి. ఏంటో తెలుసా? మనము నీతి న్యాయములు జరిగించుటకు మన పిల్లలను ఆయన మార్గాల్లో నడిపించడానికి మనం ఆజ్ఞాపించే వారమని దేవుడు మన గురించి ఎరిగి ఉండాలి. ఏం చేయాలండి? ఎరిగి ఉండాలి. మరి నీ జీవితంలో ప్రభు ఎరిగాడా? నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? చదువుకోరా బాబు, సాఫ్ట్వేర్ అయ్యి లక్షలు సంపాదించు, తాగుబోతుడు వైపు, వ్యభిచారి వైపు. అదా నువ్వు నేర్పించేది? నువ్వు నేర్పించవలసింది ఏంటో తెలుసా? నీతి న్యాయములు. ఏం నేర్పించాలి? నీతి న్యాయములు జరిగించటం, దేవుని మార్గంలో నడవమని ఆజ్ఞాపించాలి. ఏం చేయాలి? మీరు ఆజ్ఞాపించారా? రారా అయ్యా, నేను రమ్మన్నానయ్యా, అది రాలేదయ్యా. అయ్యా, నేను పిల్లని రమ్మంటున్నానయ్యా, రాట్లా. ఏ నీలో ఏదో లోకం ఉంది. ఏముంది? నీలో ఏదో లోపం ఉంది. వాళ్ళకి చెప్పే అంత ధైర్యం నీకు ధైర్యం లేదు. నువ్వు నీతిగా న్యాయంగా నడుస్తూ ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, విశ్వాసికి తగినట్లుగా నీ గృహంలో నువ్వు నివసిస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన చూసిన నీ భర్త అయినా నీ పిల్లలైనా నీ వెంట వస్తారు. ఆమేన్. వారికి బోధించే అవసరంలా విధేయతతో కూడిన నీ ప్రవర్తన వారికి కనపడినప్పుడు, అరే, దేవుని మందిరానికి వెళ్ళినాక ఆశ్చర్యకరమైనటువంటి మార్పు నా భార్యలో చూశాను, ఆశ్చర్యకరమైనటువంటి మార్పు మా అమ్మలో చూశాను, మా నాన్నలో చూశాను. నేను కూడా అది నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? నేను కూడా అది నేర్చుకోవాలి. కానీ వాళ్ళలో ఆశ పుట్టాలి. ఆమేన్. మరి నీ ప్రవర్తన ఎలా ఉంటుందా? మందిరంలో కూర్చున్నంత వరకే భక్తిపరుడుగా,
చంపురురాలుగా ఉంటావు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రంగం వేస్తావు? ఏం వేస్తావు అంటే నీ పంచాంగాన్ని వదులుతావు. నీ భార్యతో మాట్లాడేటప్పుడు వలకరి భాష. ఏ భాష? వలకరి భాష. ఒక అన్యజనుడు కూడా మాట్లాడనటువంటి దారుణమైన మాటలు మాట్లాడతావు. ఒక అన్యజనురాలు, ఒక అన్య స్త్రీ మాట్లాడని రీతిగా నువ్వు మాట్లాడతావు. నీ ప్రవర్తన అలా ఉంటుంది. నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను గొప్ప జనాంగంగా దేవుడు చేయాలంటే, నీ ద్వారా నీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు ఆశీర్వదించబడాలంటే నీలో ప్రభు ఎరిగి ఉండాలి. ఏంటో తెలుసా? రే ప్రభు మార్గాల్లో నడవండి. ఏ మార్గాల్లో? రే నువ్వు ఈ పార్టీలో నడు, ఈ యొక్క నాయకుడి వెంటనే నడు. ఏంటి నువ్వు నేర్పించేది? మన పార్టీ ఇదిరా. చిన్నప్పటి నుంచే నువ్వు బీజమేతున్నావు. నీతి న్యాయాలు నేర్పించవలసిన నీవు అల్లరితో కూడిన ఆటపాటలు, లోకానికి గ్రామంలో అల్లకల్లోలం సృష్టించేటువంటి వక్రమైనటువంటి నడవడిక నేర్పిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు బాగానే ఉండొచ్చు, ఒకరోజు నీ పాపం పండుతుంది. ఏం పండుతుంది? నీ పాపం పండుతుంది. నీ పాపం పండిన రోజున ఏమవుతావు తెలుసా? దేవుని ఉగ్రత దిగి వస్తుంది. ఏం దిగి వస్తుంది అండి? దేవుని ఉగ్రత దిగి వస్తుంది. ప్రియులారా, అబ్రహాము తన కుటుంబానికి బోధించాడు, ఇస్సాక్కి బోధించాడు, సారాకి బోధించాడు, తన ఇంటి వారందరికీ బోధించాడు. భక్తిలో సాగండి, దీంట్లో సాగండి. ఎలియాజర్ని పంపిస్తూ నేను ఎవని సన్నిధిలో నివసిస్తున్నానో ఆ దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నువ్వు వెళ్ళు అంటే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? నాకోరు అనేటువంటి ఊరు దగ్గరికి వెళ్ళి తన యొక్క ఒంటిలను మోకరింప చేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. దేవునికి చెప్పండి, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పాలి. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించేవాడుగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో మన చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను బట్టి ప్రార్థన నేర్చుకుంటున్నారా? నిన్ను బట్టి భక్తిని నేర్చుకుంటున్నారా? నిన్ను బట్టి విశ్వాసాన్ని నేర్చుకుంటున్నారా? నీ ఇంటిలో ఉన్నవారు, నీతో కూడా పనిచేసేవారు, నీతో కూడా కలిసి జాబ్ చేసేవారు, నీతో కూడా కలిసి వ్యవసాయం చేసేవారు, నీతో కూడా కలిసి స్నేహంగా ఉంటున్నవారు నీ భక్తిని చూసి వాళ్ళు కూడా భక్తి నేర్చుకుంటున్నారా? చెప్పండి. ఎలియాజరు ఏం నేర్చుకున్నాడో తెలుసా? భక్తి నేర్చుకున్నాడు అండి. ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. అది ఎవరు నేర్పించారో తెలుసా? అబ్రహాం. ఎవరండి? అబ్రహాం. దాన్ని ఎరిగాడు కాబట్టి నేను ఎరిగి ఉన్నాను, అందుకనే నేనేం చేస్తానో తెలుసా? అబ్రహాముని నిశ్చయముగా బలమైన గొప్ప జనముగా చేస్తాను. ఆమేన్. అది ఎరిగాడు ప్రభు. నిన్ను ఎరిగితే, నీ హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీ ప్రవర్తనను ఎరిగిన దేవుడు, నీ క్రియలను ఎరిగిన దేవుడు, నీ ఆరంభము నీ ముగింపు ఎరిగిన దేవుడు, నీలో అది కనుగోగలిగితే నిశ్చయంగా నిన్ను ఏం చేస్తాడో తెలుసా? దేవుడే ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. దేవుడే ఆశీర్వదిస్తాడు. ఎవరు నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎవరు కూడా నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోలేరు. ఎన్ని రాజ్యాలు లేచినా, ఎంతమంది విరోధంగా నీ మీద లేచినా, ఒక దారిన వచ్చిన వారు 7 దారులను పారిపోతారు నీ మీదకి. ఆమేన్ చెప్పండి. ఒక దారిన వచ్చిన వారు 7 దారుల్లో పారిపోతారు. కానీ ప్రభు నీలో ఏమి ఎరగాలో తెలుసా? నువ్వు నిశ్చయంగా నీ పిల్లలకు, నీ ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించమని, ఆయన మార్గములో నడవమని ఆజ్ఞాపించేవాడవని ఎరిగితే నిశ్చయంగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడా? నీ పిల్లలను ఆశీర్వదిస్తాడా?
గొప్ప జనాంగంగా చేస్తాడు. గొప్ప జనాంగం బలహీనులు కాదు, బలమైన, చెప్పండి, బలమైన జనాంగంగా దేవుడు చేసేవాడుగా ఉంటాడు. కానీ మనం అలా లేము. దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం కానీ మనం అలా లేము. బైబిల్లో దావీదు మహారాజు, ఎవరండి? దావీదు మహారాజు తను చనిపోయేటప్పుడు తన కుమారుడైన సొలొమోన్ని పిలిచి ఆయన హితోపదేశం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? హితోపదేశం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడో తెలుసా? ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. ఆమేన్. సొలొమోనుతో చెప్తున్నాడు దావీదు చనిపోయేటప్పుడు, హితోపదేశం చేస్తున్నాడు. నానా నేను చనిపోతున్నా, అందరూ పోయిన లోకులందరూ మార్గంలోనే నేను పోతున్నా, నువ్వు అధైర్యపడమాకు, నువ్వు నిబ్బరంగా ఉండు. ఏమంటున్నాడండి? అధైర్యపడమాకు, నువ్వు నిబ్బరంగా ఉండు. కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు నీకు అప్పగించిన వాటిని నువ్వు కాపాడాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు నీకు అప్పగించిన వాటిని కాపాడిన వాడుగా ఆయన మార్గములను అనుసరించిన ఎడల, ఏమంటున్నాడు? ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నాను, ఏమంటున్నాడండి? ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా వివేకము కలిగి నువ్వు జీవించదవు. ఆమేన్. నువ్వు వివేకం కలిగి జీవించదవు. ఇంకా మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించినటువంటి ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. ఏమని చెప్తున్నాడు చెప్పండి? మొదట చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని మార్గాల్లో నువ్వు నడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు నడు. ఇదిగో నువ్వేం చేయాలంటే ఆయన మార్గాల్లో నడవాలి. ఏం నడవాలి? ఆయన మార్గాల్లో నడవాలి. నేను చనిపోతున్నా, ఇదిగో నేను నా పితరుల యొద్దకు వెళ్ళిపోతున్నా, లోకులందరూ పోయే మార్గంలో నేను పోతున్నా, కానీ నువ్వు భూమి మీద ఉంటావు. నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుని మార్గాల్లో నడవాలి. ఎవరి మార్గాలు? నీ సొంత మార్గాలు కాదు సొలొమోను, దేవుని మార్గాల్లో నడు. ఎవరి మార్గాల్లో నడమని చెప్తున్నాడు? దేవుని మార్గాల్లో నడు, ధర్మశాస్త్రం చొప్పున నడు. ఇదిగో మోషే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తే, నీతి న్యాయములు నువ్వు జరిగించే వాడువైతే, దేవుడు అన్నాడు నాతో ఒక ప్రమాణం చేశాడు, ఒక సత్య ప్రమాణం దేవుడు నాతో చేశాడు. ఆ ప్రమాణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడా. దావీదు ఆజ్ఞాపిస్తున్నాడు. దావీదు చెప్తున్నాడు సొలొమోనుకి, హితబోధ చేస్తున్నాడు. దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలో తెలుసా?
మన పిల్లలకు హితబోధ చేయాలి. ఏం చేయాలి? హితబోధ చేయాలి. వాళ్ళని దేవుని మార్గాల్లో నడిపించాలి. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడిచేవారుగా, నీతి న్యాయములు జరిగించేవారుగా వారికి మనం నేర్పించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారు చేసే ప్రతి పని, వారు పూనుకున్న ప్రతి పని కూడా జయముందిన వారుగా ఉంటారు. ఆమెన్ చెప్పరా? జయముందిన వారుగా ఉంటారండి. ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. భూమి మీద బలమైన జనాంగంగా మార్చబడతారు వారు. మనం ఏం చేస్తాం అంటే బోధించాం. మన పిల్లల గురించి పట్టించుకో, ఇంటి వారి గురించి పట్టించుకో. నా భక్తి నాదే, ఇంటి వాళ్ళు ఏమైపోతే. అపోస్తుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? నా స్వజనుల కోసం అవసరమైతే నేను ఒక్కడిని నరకానికి వెళతాను, కానీ నా స్వజనులందరూ రక్షణ పొందాలి. ఏం పొందాలన్నాడండి? వారందరి కొరకు నేను ఒక్కడినే అవసరమైతే నరకానికి వెళతా. ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను, పాతాళానికి వెళ్తాను, కానీ నా స్వజనులందరూ రక్షణ పొందాలని ఒక తపన కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? తపన కలిగి ఉన్నాడు. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఆరాధనకు వచ్చిన నీవు, నీ పిల్లలు, నీ యొక్క ఇంటివారు దేవుని మార్గాల్లో నడుస్తున్నారా? సొంత మార్గాల్లో నడుస్తున్నారా? ఆలోచన చే. నువ్వు బోధించకపోతే ఒక రోజున వారిని చూసి ఏడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మాట చెప్పిన, బైబిల్లో ఒక ఉదాహరణ. నాకు బయట చెప్పడం నాకు రాదు, దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని నాకు ఇవ్వాల. బైబిల్లోనే ఇంకొక ఉదాహరణ మీకు తెలియజేస్తా. బైబిల్లో మనం పరిశీలన చేస్తే ఏలి అనేటువంటి ఒక దైవజనుడు అన్నాడు. ఎవరో? ఏలి తర్వాత తన కుమారులు ఒప్ని, ఫినెహాసులు దేవుని సేవ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈయన పెద్దవాడైపోయాడు, స్థూలకాయ అయిపోయాడు, చూపు మందగిల్లింది. ఆయన యాజక ధర్మం జరిగించట్లా. ఆయన కూర్చుని పిల్లలతో చేపిస్తున్నాడు అనమాట. పిల్లలతో చేపిస్తూ ఉంటే ఏలి పిల్లలు ఎలాంటి వాళ్ళో తెలుసా? దేవుని మందిరానికి వచ్చిన స్త్రీలతో పాపం చేస్తున్నారట. ఏం చేస్తున్నారు? చెప్పండి. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారో తెలుసా? పాపాన్ని నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారు? చెప్పండి. పాపాన్ని నేర్పిస్తున్నారు. ఏలీకి తెలిసింది. ఎవరికి? ఏలీకి తెలిసింది. ఏలీ అంతగా మందలించలేదు, ఆజ్ఞాపించలేదు. రేయ్, మీరు సరిగా లేకపోతే దేవుని మందిరంలో ఉండొద్దు, మీరు సరిగా లేకపోతే యాజకత్వం చేయొద్దు, మీరు సరిగా ఉండకపోతే దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించాలి. కానీ చిన్నగా మందలించాడు. ఎలాగా? నాకు వినపడుతున్నది మంచిది కాదురా. ఏలి అనుకున్నాడు. నేను నా పిల్లలకి బోధిస్తున్నాను అనుకున్నాడు. కానీ దేవునికి అది నచ్చలా. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి, ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. దానిని చేయ మొదలుపెట్టి దానిని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు అడ్డగింపలేదు. ఏం చేయలేదట? తాము శాపగ్రస్తులను చేసుకుంటుంటే ఏలి ఏం చేశాడో తెలుసా? తన పిల్లలను అడ్డగింపలేదు. ఈ రోజున తల్లిదండ్రులుగా, ఈ రోజున వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ఎక్కడి నుంచి నువ్వు వింటున్నా, నీ పిల్లలు శాపగ్రస్తమైన పనులు చేస్తున్నప్పుడు వారిని అడ్డగించకపోతే తర్వాత ఏడ్చేది నువ్వే. దేవుని ఉగ్రత పెళ్ళున దిగి వస్తుంది.
చూడండి అక్కడ కింద వచ్చినాల్లో ఏమంటున్నాడో తెలుసా? తాము ఎరిగి వారిని అడ్డగింపలేదు గనుక అతని ఇంటి వారికి నిత్యమైన శిక్ష విధించునని అతనికి తెలియచేయుచున్నాను. ఏం చేస్తున్నాడట? నిత్యమైన శిక్షను. ఏ శిక్ష చెప్పండి? నిత్యమైన శిక్ష. ఏంటో తెలుసా? నీ పిల్లలను నువ్వు హెచ్చరించకపోతే, నీ పిల్లలను నువ్వు అడ్డగించకపోతే, మీ పిల్లలను వారు శాపగ్రస్తమైన పనులు చేస్తున్నారు అని నువ్వు ఎరిగి అడ్డగించకపోతే, నీ పిల్లల విషయమై నువ్వు ఏడవలసిన రోజు వస్తుంది. ఏలీ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఒక రోజున ఇశ్రాయేలీలందరూ ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళితే మందసాన్ని తీసుకుని ఒప్ని ఫినెహాసు కూడా వెళ్ళారు. మందసం పట్టబడింది. ఒప్ని ఫినెహాసు యుద్ధంలో ఒకే రోజున చనిపోయారు. ఏమయ్యారు? ఇద్దరు చనిపోయారు. ఆ వార్త ఎవరికి తెలిసిందో తెలుసా? కన్న తండ్రికి. ఎవరికి? ఎవరి ముందు చచ్చిపోయారు చెప్పాలే. కుమారులు కళ్ళ ముందే కన్న కుమారులు చనిపోయారు. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? కళ్ళ ముందే కన్న బిడ్డలు చనిపోవటానికి కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ఏలీ వారు శాపగ్రస్తమైన పనులు చేస్తున్నారని ఎరిగి వారిని అడ్డగించలా. ఏం చేయలా? నీ పిల్లలు తాగుతున్నారని తెలిసి, నీ పిల్లలు వ్యభిచారం చేస్తున్నారని తెలిసి, నీ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారని తెలిసి, నీ పిల్లలు ఇంటర్నెట్లో అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూస్తున్నారని తెలిసి వారిని హెచ్చరించకపోతే, వారు ఏమైతే చూస్తున్నారో అవే కార్యక్రమాలు వారి జీవితాల్లో చేస్తారా? ఇప్పుడు దేశంలో మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి? చిన్న పెద్ద ముసలి అనేటువంటి వయసు తారతమ్యం లేకుండా ఎందుకు జరుగుతున్నాయి? వారు చూడకూడని వాటిని చూస్తున్నారు. కన్న తల్లిదండ్రులుగా వారిని మందలించవలసింది పోయి తాగుతూ ఉంటే మందలించాలి. వాడు చెడు మార్గాల్లోకి వెళుతున్నప్పుడు నువ్వు హెచ్చరించాలి. అవసరమైతే వాడిని శిక్షించాలి, మాన్పించాలి. ఏం చేయాలి? మాన్పించకపోతే నువ్వు ఒక రోజున ఏడుస్తావు. ఏం చేస్తావు? ఏలీ అడ్డగించలేదట. శాపగ్రస్తమైన పనులు చేస్తూ ఉండి కూడా అడ్డగించనందుకు, బోధించనందుకు ఏమయ్యాడో తెలుసా? ఒకే రోజున ఒప్ని ఫినెహాసులు చనిపోయారు. ఎవరు చనిపోయారు? ఒప్ని ఫినెహాసులు చనిపోయారు. ఏలీ పిల్లలు చనిపోయారన్న బాధ కంటే మందసం పట్టబడిందన్న వార్త వినగానే వెనక్కి పడి మెడ విరిగిపోయి చనిపోయాడు. మెడ విరిగి చనిపోయారా? తన కోడలు తన భర్త చనిపోయాడు. మందసం పట్టబడింది. ఇదిగో మీ మామ వెనక్కి పడి మెడ ఇరిగి చనిపోయాడు అని తెలియగానే ఆమె బిడ్డకి ప్రసవిస్తూ ఆమె ప్రసవించి ప్రాణం వదిలేసింది. ఏం వదిలేసిందండి? ఒకే రోజున ఒకే కుటుంబంలో 4 వ్యక్తులు చనిపోయారు. ఎంతమంది అండి? కారణం ఏంటండి? ఏలీకి తమ కుమారులు శాపగ్రస్తమైనటువంటి మార్గాల్లో నడుస్తున్నారని తెలిసి వారిని అడ్డగించకపోవటం. ఏం చేయకపోవటం అండి? అడ్డగించకపోవటం. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ పిల్లల విషయమై బాధ్యత మీదే. ఈ రోజున చిన్న పిల్లలు 10th క్లాస్ అవ్వకముందలే ప్రేమేంటి? 10th క్లాస్ అవ్వకముందే తాగుడేంటి? నువ్వు వారిని గారభం చేయట్లేదా? వారిని అడిగినంత నువ్వు డబ్బులు ఇవ్వట్లేదా?
ఎందుకు వాడు తాగుబోతుడయ్యాడు? అడిగి తాగుడికి డబ్బులు ఎక్కడే? దొంగతనం చేస్తున్నాడా? చెప్పండి. ఉద్యోగం చేస్తున్నాడా? 10th క్లాస్ చదివాడు? మాట్లాడరే. నీ అతి గారాభం ఏమవుతుందో తెలుసా? వాడు చెడిపోవటానికి కారణం అవుతుంది. తల్లిదండ్రులుగా ఈ రోజున మందలేకపోతే, ఈ రోజున వారిని హెచ్చరించకపోతే, వారిని నీతి న్యాయము మార్గాల్లో మీరు నడిపించకపోతే, ఒక రోజున పాపం పండుతుందండి. ఏం పండుతుంది? పాపం పండుతుంది. వాడు హఠాత్తుగా చనిపోతాడు. వాడు ఆయుష్ దినాలు పూర్తి కాకుండానే మధ్యలోనే తన జీవితాన్ని ముగిస్తాడు. ఎందుకో తెలుసా? వారిని నువ్వు అడ్డగించలా. నీ పాపమే నీ పిల్లల మీదకి వస్తుంది. వారు తప్పు చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఏం చేయాలో తెలుసా? అడ్డగించాలి. ఏం చేయాలి? అడ్డగించాలి. కానీ అడ్డగించేవారు లేరండి. ఈ రోజున అడ్డగించేవారు లేరు. అబ్బో మా అబ్బాయే చేస్తున్నాడా? ఊర్లో ఇంకెళ్ళు చేయట్లేదా? అందరూ మా పిల్లోడి మీద పడే ఏడుతున్నారు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? వాడు చెడిపోతుంటే, వాడు పతనమైపోతుంటే, నరకానికి వెళ్ళిపోతుంటే, వాడు ఆయుష్ మధ్యలోనే ముగించటానికి వాడు మార్గంలో వెళుతూ ఉంటే, దీర్ఘాయువు పొందవలసిన వాడు నీ కన్నుల ముందే చనిపోతుంటే, నీ కన్నుల ముందే శాపగ్రస్తుడైపోతుంటే, నీ కన్నుల ముందే ఇక్కట్లు పాలు పడుతుంటే, నువ్వు హెచ్చరించకపోతే ఆ పాపం ఎవరిది? నీది కదా. అబ్రహాములో దేవుడు ఏం ఎరిగాడో తెలుసా? తన పిల్లలకు, తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించండి. ఇదిగో మీరు యెహోవా మార్గంలో నడవండి అని ఆజ్ఞాపించాడని దేవుడు ఎరిగాడట. దేవుడు ఎరిగాడట. అందుకే అబ్రహాముని భూమి మీద గొప్ప జనాంగంగా చేశాడు. ఆయన ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆ పేరు ఎందుకు వాడుకుంటున్నాడో తెలుసా? అబ్రహాములో ఉన్న క్వాలిటీ అండి అది. అబ్రహాములో ఉన్న క్వాలిటీ అది. దేవుడు ఎరిగాడా? ఇంకో మాట చెప్పను అబ్రహాముని గురించి. వింటారా? ఎంతమంది వింటారు? సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్తా చూడండి. దేవుడు ఏం చూశాడయ్యా అంటే, ఆదికాండము 22వ అధ్యాయం దానికంటే ముందు ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. ప్రవక్త ఏమంటున్నాడు? అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతుకుదువు. చాలండి. ఇక్కడ దేవుడు అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. గెరారు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? అబ్రహాముని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? అబ్రహాముని గురించి మాట్లాడుతున్నాడు. ఒక అన్య రాజు దగ్గరికి వెళ్ళి తను తాను ప్రత్యక్షపరుచుకుని అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అబీమెలెకు, ఇదిగో నీవు ఇంటికి తీసుకొచ్చేవే ఆ స్త్రీ ఒకనికి భార్య. ఏమని చెప్పాడండి? ఒకనికి భార్య.
అబ్రహాము గెరారు ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు శారా సౌందర్యవతురాలని, ఆ ఊరు వాళ్ళందరూ మంచోళ్ళు కాదని అబ్రహాం ఏం చెప్పాడు తెలుసా? నువ్వు నాకు చెల్లు అని చెప్పమ్మా, వాళ్ళు అతను ఏమవుతాడంటే అన్నయ్య అని చెప్పు అని శారాకు చెప్పాడు. ఈ యొక్క జీనులు ఏం చేశారో తెలుసా? రాజుగారి దగ్గర శారాను గురించి పొగుడుతున్నారు. అబ్బా, వాళ్ళు వచ్చారండి, ఆ స్త్రీ చాలా అందంగా ఉందండి అని పొగుడుతూ ఉంటే, అరే ఆమె పెళ్ళి అయిందా అంటే అవలేదు అని చెప్పారు. ఆమెను తీసుకురండి నా ఇంటికి అని అబీమెలెకు రాజు తన సేవకులను పంపించి అబ్రహాము భార్యని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళితే దేవుడు అబ్రహాంతో ఆ రాత్రి అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఎవరితోనండి? అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు, జాగ్రత్త జాగ్రత్త, ఇదిగో నీ ఇంటికి తీసుకొచ్చిన ఆ స్త్రీ ఒకనికి భార్య, ఆమె నువ్వు ముట్టదు, జాగ్రత్త సుమా, ఇదిగో నీ మీదకి శాపం వస్తుంది. నువ్వు నీతిమంతుడు అని నేను ఎరిగాను, అందుకే నీతో మాట్లాడుతున్నా. ఏమన్నాడు? నీవు నీతిమంతుడు అని నేను ఎరిగాను, అందుకే నీతో మాట్లాడుతున్నా. ఆ స్త్రీని పంపించే. ఇదిగో అతడు ఎవరో తెలుసా? అబ్రహాం ఎవరో తెలుసా? ప్రవక్త. ఏమంటున్నాడండి? ప్రవక్త అండి, ప్రవక్త. ప్రవక్త అతడిలో ఏం చూశాడో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని చూశాడు. దేవుడు ఏం చూశాడు? ప్రార్థనా జీవితాన్ని చూశాడు. ఈరోజున నీవు దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో దేవుడు నీలో ప్రార్థనా జీవితాన్ని చూడగలుగుతున్నాడా? చూడగలుగుతున్నాడా? అబ్రహాము ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ గుడారం వేసినా ఆయన ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడండి? గుడారం వేసి బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడండి? ప్రార్థన చేసేవాడు. ఈ రోజున క్రైస్తవులుగా పరిచర్య చేస్తావు, దేవుని పని కొరకు ధారాళంగా ధనాన్ని ఇస్తావు, నీ శరీరాన్ని నలగొట్టుకుంటావు, స్వార్థ సభలంటే నీవే పరిచర్య చేస్తావు, దైవ సేవకులకి నువ్వే పరిచర్య చేస్తావు, దేవుని మందిరంలో నువ్వే పరిచర్య చేస్తావు. కానీ ప్రార్థన చేస్తావా? నిన్ను ప్రభు ఏం చూడాలో తెలుసా? నీలో ప్రార్థన జీవితాన్ని చూడాలి. ప్రార్థన జీవితాన్ని చూడాలి. ఒక ప్రవక్తగా, ప్రవక్త అంటే దేవుని మాట చెప్పేవాడుగా ఉండాలి. ఆమేన్. ఏ మాట? దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడుగా ఉండాలి. తన కుటుంబ సభ్యులకు ముందు ప్రకటించాడండి. ఏం చేశాడు? తన కుటుంబ సభ్యులకు ప్రకటించాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, నీతి మార్గాల్లో నడవండి, న్యాయం జరిగించండి, ఇదిగో దేవుని మార్గాల్లో నడవండి అని అతడు ఆజ్ఞాపించాడు, ప్రవచించాడు, పిల్లలకు ప్రవచించాడండి. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అతడు ప్రవక్త. ఏమంటున్నాడండి? అతడు ప్రవక్త. ప్రవక్త. అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేస్తేనే నువ్వు బ్రతుకుతావు. ఆయన ప్రార్థన చేయకపోతే నువ్వు చేస్తావు. ఏమని చెప్పాడండి రాజుకి? నువ్వు అతని భార్యని తీసుకొచ్చావు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మర్యాదగా అతని భార్య అని అతనికి అప్పచెప్పు. అతని భార్య అని అతనికి అప్పచెప్పి నువ్వేం చేయాలో తెలుసా? అయ్యా, నా కోసం ప్రార్థన చేయి. ఏమని చెప్పాలి? నా కోసం నువ్వు ప్రార్థన చేయని నువ్వు అబ్రహాంతో చెప్తే అబ్రహాము ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చేస్తావు అని అబీమెలెకు రాజుతో చెప్తున్నాడండి. ఎవరితోనండి? అబీమెలెకు రాజు, గెరారు రాజు అయినటువంటి అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముని గురించి ఏం మాట్లాడాడు తెలుసా? అతడు ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడు. మరి నీ జీవితంలో దేవుని మందిరానికి వస్తావు, ప్రార్థన చేయమంటే చేయవు. ఆల్ నైట్లో ఉంటావు, కానీ నామకార్థంగా కూర్చుని వెళ్ళిపోతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడో తెలుసా? నువ్వు కోరుకోవలసిన మార్గాలు దేవుడే తెలియజేస్తాడట. ఆమేన్. నీ ప్రార్థన సఫలం చేసి నీ కోరుకోవలసిన మార్గాన్ని ఆయనే నీకు బోధించేవాడుగా ఉంటాడట. ఏది ఆశీర్వాదకరము, ఏది శ్రేష్టమైంది, ఏ మార్గం గుండా వెళ్తే నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఏ మార్గం గుండా వెళితే నువ్వు హెచ్చించబడతావు, ఘనపరచబడతావో ఆ మార్గాన్ని దేవుడే బోధించేవాడుగా ఉంటాడట. ఆమేన్ చెప్పండి.
మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థన వలన ఎవరికి రావాలో తెలుసా? ఎవరికి రావాలి? నీ పిల్లలు ప్రార్థన పరులు అవ్వాలి. ఏమవ్వాలి? నువ్వు మోకరించకపోతే, నీ పిల్లలు ఎప్పుడు కూడా నువ్వు మోకరించడం తెలియకపోతే వాళ్ళు ప్రార్థన ఎలా నేర్చుకుంటారు? ఎలా నేర్చుకుంటారండి? ఇస్సాకు ప్రార్థనా పరుడు. ఆమేన్. ఎలా నేర్చుకున్నాడు? అబ్రహాముని చూసి నేర్చుకున్నాడు. అబ్రహాము గుడారం వేసిన ప్రతి చోటన బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం కట్టి అక్కడ దహన బలి అర్పించి దేవునికి ప్రార్థన చేసేవాడు. అది ప్రతిరోజు కూడా అబ్రహాముని ఇస్సాకు చూసేవాడు. మా నాన్న ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మా నాన్న దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను కూడా ప్రార్థన నేర్చుకోవాలి. నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. అవును, ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? అబ్రహాము గుడారం వేసిన తర్వాత ప్రార్థన చేసేవాడు. కానీ ఇస్సాకు ఏం నేర్చుకున్నాడో తెలుసా? ప్రార్థన చేసిన తర్వాత గుడారం వేయటం ప్రారంభం చేశాడు. ప్రార్థన చేసినాకే పని ప్రారంభించాడు ఇస్సాకు. అందుకే ఆదర్శప్రాయమైనటువంటి ఒక కుటుంబానికి యజమానుడై అవ్వగలిగాడు. అబ్రహాం తరం పాడైపోయింది, తన తర్వాత వచ్చిన తరం పాడైపోయింది, కానీ ఇస్సాకు మాత్రం పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడు? ప్రార్థన నిన్ను పాపం చేయకుండా కాపాడుతుంది. ప్రార్థన నీకు ప్రాకారంగా ఉంటుంది, నీ కుటుంబానికి ప్రాకారంగా ఉంటుంది, నీ పిల్లలకు ప్రాకారంగా ఉంటుంది. ఇదిగో నీవు చేసే ప్రతి పనిని సఫలం చేస్తుంది. మన దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు. ఏ దేవుడు? ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చెవులు మూసుకునే దేవుడు కాదు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మోషే అహరోనులు యాజకులుగా ఉన్నారు. సమూయేలు ఎలా ఉన్నాడో తెలుసా? ప్రార్థనా పరుడుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? సమూయేలు ప్రార్థనా పరుడండి. ఏంటండి ఆయన ఏమంటాడో తెలుసా? ఒకసారి ఒక మాట చదవండి. మొదటి సమూయేలు గ్రంథం సమూయేలు గురించి ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయని వాడినైతే మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. పాపము చేసిన వాడు నగుదును. అది నాకు దూరం. ఏం చేయకపోతే? చెప్పండి. ఏం చేయకపోతే? ప్రార్థన చేయటం. ఇశ్రాయేలు ప్రజల కోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. ఎంత స్టేట్మెంట్ ఎత్తున్నాడు చూడండి, ఎంత గొప్ప స్టేట్మెంట్ ఎత్తున్నాడో చూడండి. సమూయేలు ప్రార్థనా పరుడు. అందుకని కీర్తనల గ్రంథంలో ప్రార్థనా పరుల జాబితాలో దేవుడు చేర్చాడు. ఆమేన్. సమూయేలుని ప్రార్థనా పరుల జాబితాలో చేర్చాడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రార్థన చేయకపోతే నేను యెహోవాకి పాపం చేసిన వాడిని అవుతాను, యెహోవా దృష్టికి. మరి ఈ రోజున చెల్లెమ్మ, తమ్ముడు, దేవుని సన్నిధికి వస్తున్నా, నీవు ప్రార్థన చేస్తున్నావా? శనిగారు ప్రార్థన చేస్తున్నావా? పరిశీలి చేయమంటే గుడ్లోగా పని చేస్తావు. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనే ప్రాకారం. ప్రార్థనే నీ కార్యాలు సఫలం చేస్తుంది. ప్రార్థనే నీ జీవితంలో అద్భుతాలు చేసేది. మీరు చూడండి, ప్రార్థన చేసిన ఏలియా ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. ప్రార్థన చేసిన ఏలియా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. ఏం కురిపించాడు? వర్షాన్ని కురిపించాడు. ప్రార్థన చేసిన ఏలియా ఆకాశానికి శాసించాడండి. ఏం చేశాడు? శాసించాడు. అంత శక్తిమంతుడిగా మారాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితంలో కార్యాలు జరగకపోవటానికి, నీ కుటుంబంలో కార్యాలు జరగకపోవటానికి కారణం ఏంటో తెలుసా?
ప్రార్థనలేమి. ఏం లేమి? చెప్పండి గట్టిగా. ప్రార్థన లేదా మనకి? ప్రార్థన లేదా? ప్రార్థన లేదు. అన్నీ ఉన్నాయి. దేవునితో సత్సంబంధం లేదా? దేవునితో సంబంధం లేదా? దేవునితో సంబంధం లేని చెట్టు, దేవునితో సంబంధం లేని తీగ, ద్రాక్షావళితో సంబంధాన్ని తెంచుకున్న తీగ ఎలా ఉంటుందో తెలుసా? ద్రాక్షావళి నుంచి వేరైపోయింది తీగ, ఏమవుతుంది? ఎండిపోద్ది. మన జీవితాలు కూడా ఎండిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో సత్సంబంధం లేదు. దేవుని జీవం మనలోని ప్రవహించట్లా. అందుకే ఫలింపు లేదా? ఏం లేదు? ఫలింపు లేదా? ఈ రోజున మీకు దండం పెట్టి చెప్తున్న ఒక సేవకుడిగా, మీరు ప్రార్థన పరులై ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన పరులు, సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన అవసరం. సంఘంగా కూడి ప్రార్థన చేయాలి. సంఘంగా కూడి ప్రార్థన చేస్తే శరసాల పునాదులు బద్దలవుతాయి, సాతాను ప్రాకారాలు కూలిపోతాయి. మీకు విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధం కూడా ఏమవుతుందో తెలుసా? నిర్వీర్యం అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండండి. యాకోబు భక్తుడు చెప్తాడు, సంఘ విశ్వాసులతో చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఒకడు రోగి అయి ఉన్నాడా? సంఘ పెద్దలను పిలిపించుకుని నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఆమేన్. నీ విశ్వాసాన్ని బట్టి స్వస్థత కలుగుతుంది. దైవజనుడు వచ్చి ప్రార్థన అవసరంలా. దైవజనుడు వచ్చి ప్రార్థన చేయవలసిన పని లేదు. నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థతనిస్తాడు. హిజ్కియా ఏం చేశాడో తెలుసా? గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు యెషయా ప్రవక్తను పంపించాడు. ఎవరిని? మరి నీ యొద్దకు పంపిడా? నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీవు దేవుని యొక్క హృదయాన్ని దోచుకోగలిగితే, దేవునితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడగలిగితే దేవుని మహిమ నిన్ను ఆవరించి ఉంటుంది. ఆమె చెప్పండి. దేవుని మహిమ ఆవరించి ఉంటుంది. నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ దేవుని మహిమ ఆవరించి ఉంటుంది. ఆమేన్. అందుకే నీవేం చేయాలో తెలుసా? ప్రార్థన పరుడు అయి ఉండాలి. అబ్రహాం ఏమై ఉన్నాడో తెలుసా? అతడు ప్రార్థన చేస్తాడని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమెరిగాడు? అబ్రహాములు ఏం చూశాడు? ప్రార్థన చేసేవాడని. ఏం చేసేవాడని నిన్ను గురించి చెప్తాడా దేవుడు సాక్ష్యం? అమ్మా, నిన్ను గురించి ఏం చెప్తాడో తెలుసా? సాడీలు చెప్తావని. ఏం చెప్తావని చెప్పండి? బాగా సాడీలు చెప్తావని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇతరుల మీద బాగా అసూయ పడతావని దేవుడు ఎరిగి ఉన్నాడు. హృదయం అంతా కపటంతో నింపబడ్డావని దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు ఏమి ఎరిగి ఉండాలి తెలుసా? దేవుని మందిరానికి వస్తున్నా నీవు క్రైస్తవుడుగా నిన్ను దేవుడు చూసినప్పుడు నువ్వు ప్రార్థన పరుడు అని దేవుడు ఎరిగి ఉండాలి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే మనుషులు బ్రతకాలి. ఆమేన్. ఆధ్యాత్మికంగా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి? అయ్యగారండి మీరు ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం. నువ్వేం చేస్తావు? 3 పూటలు బాగా మిక్కి తుంగుంటావా? తుంగుండటానికే నా ప్రభు నిన్ను ఇక్కడ పంపించింది. నీ పట్ల ఒక అనాది సంకల్పం దేవునికి ఉంది. నీ కుటుంబం పట్ల ఒక సంకల్పం దేవునికి ఉంది. అది ఉన్నతమైన సంకల్పం. ఆ సంకల్పం నెరవేరాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థించాలి. ప్రభువా నీ సంకల్పం నాకు బయలుపరచు. నీ సంకల్పం చొప్పున నేను నడవటానికి శక్తిని, నీ సంకల్పం చొప్పున నేను ప్రవర్తించినట్లుగా నాకు శక్తిని అని నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థించేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? ప్రార్థించేవాడుగా, ప్రార్థించేదానిగా ఉండాలి. ప్రార్థన లేదు. వ్యక్తిగత ప్రార్థన లేదు. పట్టుమని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేవు. ఏకాగ్రతతో ప్రార్థన చేయలేవు. కానీ దేవుడు అబ్రహామును చూసినప్పుడు అతడు ప్రార్థన పరుడని, అతడు ప్రవక్త అని ఒక అన్యరాజుతో చెప్తున్నాడు దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? అన్యరాజుతో చెప్తున్నాడు. ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. ఏమని చెప్పేవాడు? నీ పాపం వలన వచ్చే జీతం ఏంటో తెలుసా? మరణం. పొరుగు వాని భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. ఇదిగో ఆ పాపానికి నువ్వు చచ్చిపోతావు. ఏంటి? ఆ పాపం వల్ల నీకు ఏమవుతుందో తెలుసా? మరణం వస్తుంది.
కానీ అతను ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. ఏమని చెప్తున్నాడు ప్రభు? అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. వెళ్ళు, అతనితో ప్రార్థన చేయించుకో. అతని దగ్గరికి వెళ్ళు, క్షమాపణ అడుగు. అతని భార్య అని క్షేమంగా అతనికి అప్పచెప్పు అని చెప్పాడు. వెంటనే అబీమెలెకు రాజు మరి మాట్లాడకుండా అబ్రహాం దగ్గరకు వచ్చి శారాను అప్పచెప్పేసి, అయ్యా నువ్వు నా కోసం ప్రార్థన చేయ, నువ్వు ప్రవక్తవని, నువ్వు ప్రార్థన పరుడు అని దేవుడు చెప్పాడయ్యా, రాత్రి ప్రత్యక్షమయ్యాడయ్యా, ప్రార్థన చేయ, లేకపోతే నేను చచ్చిపోతానంటే అయ్యా అంటే అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. అప్పుడు దేవుడు అబ్రహాముని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మొదటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన గురించి ఎరిగి ఉన్నాడు. ఏం ఎరిగాడు? తన కుటుంబానికి, తన పిల్లలకు నీతి న్యాయమును జరిగించండి, దేవుని మార్గంలో నడవండి అని ఆజ్ఞాపించాడని ఎరిగాడు. రెండోది ఏం ఎరిగాడో తెలుసా? అతడు ప్రార్థనా పరుడని ఎరిగాడు. ఏం ఎరిగాడు? ప్రార్థనా పరుడని దేవుడు ఎరిగాడు. అందుకే గొప్ప జనాంగంగా చేశాడండి. అందుకే సమస్త వంశవాళ్ళని అబ్రహాము ద్వారా ఆశీర్వదించడానికి కారకుడయ్యాడండి. మరొక మాట చెప్పనా? మాట్లాడరే? అలసిపోయారా? అలసిపోకూడదు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో అలసిపోరు. ఏమారు అలసిపోరాడండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నూతన బలాన్ని ఇస్తాడా. ఆయన యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన్ని నువ్వు వెతుకుతూ ఉంటే, ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఆమె చెప్పరా? నువ్వు నిజంగా ఆయన వాక్యం కొరకు ఎదురు చూడగలిగితే, ఆశ పెట్టుకోగలిగితే, ఎలాగో తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ ప్రాణం దేవుని వాక్యం కొరకు ఆశపడితే దేవుడు నూతన బలంతో నిన్ను నింపుతాడు. పక్షిరాజు వలె పైకి ఎగిరేటట్టుగా నీ యవ్వనాన్ని క్రొత్తది చేస్తాడు. ఏం చేస్తాడు? నీ యవ్వనాన్ని క్రొత్తది చేస్తాడు. మనం ఏం చేస్తాం తెలుసా? అబ్బో గంట అయిపోయింది, ప్రారంభించి టైం చూసుకోవద్దా? మరొక మాట చూద్దాం, మరి ఒక మాట చెప్తాం. ఆఖరిగా ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనితీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడుచున్నది. ఆమేన్. ఎవరికి కనపడుతుంది? దేవునికే. ఏం కనపడింది? అబ్రహాము ఒక్కగానొక్క కుమారుడు, అమితంగా ప్రేమించే ఒకే ఒక కుమారుడు, వృద్ధాప్యమందు పుట్టిన ఇస్సాకుని చూసి ఆనందిస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. అయ్యా నీకు స్తోత్రం అయ్యా, నువ్వు నా కుమారుని ఇచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా కుమారుని బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా, నేను ఆనందిస్తున్నానయ్యా. ఈ కుమారుడు వల్ల నాకు ఎంత సంతోషం కలుగుతుందో తెలుసా అని కుమారుని బట్టి సంతోషిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కుమారుని బట్టి సంతోషిస్తుంటే దేవుడు అబ్రహాముని పరీక్షించాడు. ఏంటో తెలుసా? అబ్రహాముకి ప్రత్యక్షమై అబ్రహామా, ఇదిగో నేను చూపించబోవు మోరియా దేశానికి నువ్వు వెళ్ళి ఒక కొండ మీద నీవు అమితంగా ప్రేమించే ఒక్క కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించు అన్నాడు. ఏమన్నాడండి? లేక పుట్టాడండి. లేక పుట్టాడు. పెళ్ళైన ఒక 10 సంవత్సరాలకు పుట్టాడు, లేకపోతే పెళ్ళైన ఒక 15 సంవత్సరాలకు పుట్టాడు. వాడిని ఎంత గారాభంగా పెంచుతావు? పిల్లలు పుట్టినంతసేపు దేవుని బలిపీఠాన్ని పట్టుకుని ఎలాడుతూ ఉంటారు కొంతమంది. పిల్లలు పుట్టినాక దేవుని సన్నిధిని మర్చిపోతారు. ఏం చేస్తారు? మర్చిపోతారు. అబ్రహాము నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, అసలు నన్ను ప్రేమిస్తున్నాడా, నా మాట వింటాడా అని దేవుడు పరీక్షించాడా. వెంటనే మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళాడు. శారాతో చెప్పాడు, అమ్మా నేను మోరియా దేశం వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నా? మోరియా దేశం వెళ్తున్నానని చెప్పి పనివారిని తీసుకుని
గాడిదలను తీసుకుని, ఇస్సాకుని తీసుకుని, కత్తిని తీసుకుని, కట్టెలు తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు. మధ్యలో ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ గొర్రెపిల్ల ఏది? ఏమంటున్నాడు? గొర్రెపిల్లది అంటే ఆయన ఏమంటాడు తెలుసా? యెహోవా యెహోవా చూసుకుంటాడు. ఆ కొండ మీద యెహోవా చూసుకుంటాడు. మనం కొండ ఎక్కాలి. ఏమెక్కాలండి? కొండ ఎక్కాలి. నువ్వు మాట్లాడకుండా కొండెక్కరా అని ఇస్సాకుని తీసుకుని కొండెక్కేసాడు. కొండెక్కేసి ఆ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకును బంధించి పెట్టాడు. ఇస్సాకు మరి మాట్లాడలా. యవ్వన కాలంలో ఉన్న ఇస్సాకు ఏం మాట్లాడలా. ఈ వధించబడుతున్న గొర్రెపిల్లని నేనేనమాట, నా తండ్రి నన్నే వధించబోతున్నాడు, దేవుడు నన్నే కోరుకున్నాడు అని ఇస్సాకు కూడా తన్ను తాను అర్పించుకున్నాడు. సజీవ యాగంగా అర్పించుకుంటాం అంటే అర్థం ఏంటో తెలుసా? తన్ను తానే బలిపీఠం మీద తనకు తానే ఆయన అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. మరణానికి అప్పగించుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? అబ్రహాము విశ్వాసంతో, దేంతోనండి? ఎందుకంటే నా భార్య గర్భం మృతతుల్యమైపోయినటువంటి నా భార్య గర్భాన్ని తెరిచి ఆయన నూతన సృష్టి చేసి సంతానాన్ని ఇచ్చాడు. ఇదిగో బూడిదైపోయిన ఈ బూడిదలో నుంచి మరలా నాకు సంతానాన్ని ఇవ్వగలడా? ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఆయన మాట సృష్టిని సృజించింది. ఏం చేసింది? ఆయన మాటే సృష్టిని సృజించింది. అంత శక్తిమంతుడు నా దేవుడు, సర్వశక్తిమంతుడు కదా. సర్వశక్తిమంతుడిని అని నాకు ప్రత్యక్షమయ్యాడు కదా. నా కుమారుడు చనిపోయిన పర్లా నాకు మరలా దేవుడు సంతానాన్ని ఇస్తాడు అనుకుని ఏం చేశాడు తెలుసా? ఇస్సాకుని బలి ఇవ్వటానికి కత్తెత్తేసాడు. ఏమెత్తేసాడండి? కత్తెత్తేసరికి అబ్రహామా ఆ చిన్నవాని మీద చేయవే. ఏమంటున్నాడండి? దేవుడు చెప్తున్నాడా? అబ్రహాము, నువ్వు ఆ చిన్నవాని మీద చేయమే. ఏమోకో అదిగో అటు చూడు అంటే అటు తిరిగి చూశాడు. పొదల్లో పొట్టేలు చిక్కుబడి ఉంది. దాన్ని తీసుకొచ్చి ఈ బలిపీఠం మీద ఇస్సాకు బదులుగా నువ్వు నాకు అర్పించు. నీవు ఇదిగో ఇస్సాకుని ఒక్క కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించటానికి వెనితీయలేదు. ఏం చేయలేదండి? వెనితీయలేదు. అంటే నీవు నా మాటకు భయపడతావని నాకు అర్థమైంది. ఏమర్థమైంది చెప్పండి? ఎవరికే? దేవునికి. ఎవరికి? దేవునికి ఏమర్థమైందో తెలుసా? కుమారుడు కంటే దేవుని మాటే శ్రేష్టం అనుకున్నాడు అబ్రహాం. ఆమేన్ చెప్పండి. కుమారుడు కంటే దేవుని మాటే శ్రేష్టం అనుకున్నాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. నన్ను పిలిచిన దేవుడు. ఎందుకో తెలుసా? అబ్రహాముకి ప్రగాఢమైన విశ్వాసం ఎందుకో తెలుసా? అసలు దేవుడు ఉన్నాడా అనే ఆలోచన ఆయనకి రాగానే తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమనో తెలుసా? ఉన్నవాడును అనువాడనైన దేవుడని. ఏమన్నాడండి? ఉన్నవాడును అనువాడనైన దేవుడను అని తను తాను ప్రత్యక్షపరుచుకుని ఆయనతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎక్కడి నుంచి నువ్వులే. ఏమన్నాడు? ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళంటే వెంటనే మాట్లాడకుండా దేవుడు చూపించిన దేశానికి వచ్చాడా? ఇదిగో నీ సంతానాన్ని ఎలా చేస్తానని. మరి ఆకాశ నక్షత్రం వల్లే, భూమి యొక్క ఇసుక రేణు వల్లే చేస్తానన్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, మాట తప్ప దేవుడు కాదని అబ్రహాము విశ్వసించాడు. కాబట్టి దేవుని మాటకు భయపడ్డాడు. ఆమేన్. ఏం చేశాడండి? దేవుని మాటకు భయపడ్డాడు. అబ్రహాము యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? కుమారుడి కంటే దేవుడే గొప్ప. ఆమేన్. నీకుందా? ఈ ప్రశ్న నిన్నే అడుగుతున్నా. నీ కుమారుని కంటే, నీ కుమార్తె కంటే, నీ ధనం కంటే, నీ వ్యాపారం కంటే, నీ భూమి కంటే, నీ పాడి సంపద కంటే, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే దేవుడు గొప్పగా నువ్వు ఎప్పుడైనా ఎంచుకున్నావా? అబ్రహాం ఎంచుకున్నాడండి. తను ప్రేమించే కుమారుని ఒక్కడైనా ఇస్సాకును బలిగా అర్పించడానికి వెనుదీయలేదట. ఎందుకో తెలుసా? నా దేవుడే గొప్ప కుమారుని కంటే. ఎందుకంటే ఈ కుమారుడు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం అండి. దేవుడు అనుగ్రహిస్తే వీడు పుట్టాడు.
దేవుడు అనుగ్రహిస్తే వీడు పుట్టాడు. 25 సంవత్సరాలు శారాకి గర్భం తెరవబడలా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? దేవుడు ప్రత్యక్షమైన తర్వాత 25 సంవత్సరాలు కూడా గర్భం తెరవబడలా. దేవుడే వాగ్దానం చేసి ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడండి. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని కంటే గొప్పగా ఎవరిని, కుమారుని కంటే గొప్పగా దేవుడే గొప్ప. ఏమనుకున్నాడు? దేవుడే ముఖ్యం, నాకు కుమారుని కంటే దేవుడే ముఖ్యం. నీకు ఎప్పుడైనా అలా ఆలోచన చేసేవా? పిల్లల కంటే, ధనం కంటే, నువ్వు చేస్తున్న వ్యాపారం కంటే, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే, నువ్వు కలిగి ఉన్న కుటుంబం కంటే దేవుడే ముఖ్యమని నువ్వు ఎప్పుడైనా ఎంచుకున్నావా? అలా ఎంచుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్కగాను ఒక కుమారుణ్ణి బలిగా అర్పణగా అర్పించటానికి ఇష్టపడ్డాడు కాబట్టి అబ్రహాం యొక్క సంతానం ఆకాశ నక్షత్రముల భూమి యొక్క ఇస్కరణ్యముల వలె విస్తరించింది భూమి మీద. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో కూడా దేవుని మాటే నాకు ముఖ్యం, దేవుడే ప్రధానుడు. నా జీవితంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుడే. దేవుడే అని నువ్వు దేవునికి ప్రప్రదమైనటువంటి స్థానం ఇస్తావో, నీ లోక సంబంధమైన స్నేహితుల కంటే, లోకం కంటే, ధనం కంటే, నీ పిల్లల కంటే నీ దేవుణ్ణి ఎక్కువగా గణపరుస్తావో, అది చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడా. ఆమె చెప్పండి. ఏం చేస్తాడు? అక్కడ అది చేసిన తర్వాత బలి అర్పించడానికి అబ్రహాం ఇష్టపడిన తర్వాత మరలా ఏమని చెప్తున్నాడు తెలుసా? 22వ అధ్యాయంలోనే ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ అది అయిపోయిన తర్వాత 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర మందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతానము తమ శత్రువుల గౌనిని స్వాధీనపరుచుకుందురు. ఆమేన్ చెప్పండి. మరియు నా మాట వినినందున భూలోకములో జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడినని నా తోడని ప్రమాణము చేసేనని యెహోవా సెలవిచ్చాను. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఈ పని చేసావు, నీ కుమారుని కంటే నేనే ప్రథముని, నేనే ముఖ్యమైన వాడినని నువ్వు రుజువుపరిచావు కాబట్టి నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తా. ఎట్లా ఆశీర్వదిస్తానో తెలుసా? ఆకాశ నక్షత్రం వలె, భూమి యొక్క ఇస్కరణ్యం వలె నీ సంతతి విస్తరిస్తుంది. నీ సంతతి ఏం చేస్తుందో తెలుసా? నీ భగవాని గౌని స్వాధీనపరుచుకుంటారు. అంతేకాదు, నీ సంతానం వలన భూమి యొక్క సమస్త వంశవాళి ఆశీర్వదించబడుతుంది. ఎవరి సంతానం వలన? అందరు చెప్పండి. నా సంతానం వలన. ఎప్పుడు నువ్వు దేవునికి భయపడి నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే దేవుడు నీ ద్వారా నీ సంతానం ద్వారా సమస్త వంశవాళ్ళని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరించండి.